హైదరాబాద్ లో కబ్జాకోర్ల ఆగడాలు అన్నీ కావు. ఏమాత్రం ఖాళీ స్థలం కనిపించినా విడిచిపెట్టడం లేదు. దురాక్రమణ చేసేస్తున్నారు. దొరికింది దొరికినట్టు కబ్జా చేయడానికి వెనకాడలేదు. అదెక్కడో అయితే పర్లేదు, నగర నడిబొట్టున బంజారాహిల్స్ లాంటి చోట్ల శ్మశానాలను సైతం ఆక్రమించేస్తున్నారు. ఇది హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్మశాన వాటిక. ఈ శ్మశానం ప్రేమ్ నగర్, చింతల్ బస్తీ, ఖైరతాబాద్ ప్రాంతాల వారికి ఉపయోగపడుతుంది. ఈ శ్మశానానికి 100 సంవత్సరాలకు పైగా చరిత్ర. అప్పట్లో ఈ శ్మశానానికి 8 ఎకరాలను కేటాయించారు. ఇప్పుడు ఈ స్థలం కేవలం 4 ఎకరాలు మాత్రమే మిగిలింది. అంటే 4 ఎకరాలు శ్మశానం స్వాహా అయిందన్నమాట. ఇది వరకు ఈ శ్మశాన వాటిక భూమి పెన్షన్ ఆఫీస్ దగ్గరున్న వెంకటేశ్వర స్వామి గుడి వరకు ఉండేది. ఇప్పుడు ఆ భూమి రాజకీయ నేతలు, రౌడీలు, గూండాల చేతిలో చిక్కిందని అంటున్నారు. కనీసం ఉన్న భూమినైనా పరిరక్షించాలని కోరుతున్నారు. 1980 మాకు 8 ఎకర్స్ స్థలం ఉండేదండి ఇక్కడ. తర్వాత పోను ఈ బడాబాబులు, తర్వాత పొలిటికల్ లీడర్స్ అని, గుండాలని, దాదాలని వీళ్ళందరూ మెల్లమెల్లగా ఇక్కడ నుంచి మొత్తం 4 ఎకరాలు, అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు మా శ్మశాన వాటికి సంబంధించిన స్థలం అండి. అది అక్కడ వరకు మొత్తము, అంటే అక్కడ నుంచి 4 ఎకరాలు, ఈ మొత్తం మీరు చూస్తున్నారు కదా, ఇదంతా 4 ఎకరాల స్థలం మొత్తం ఆక్యుపై అయిపోయింది. ఈ శ్మశానంలో సంవత్సరానికి 300 దహన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడున్న శ్మశాన వాటిక ఏ మాత్రం సరిపోవడం లేదని అంటున్నారు. దయచేసి ఆ ఉన్న ల్యాండ్ మాకు కావాలండి. ఎందుకంటే రాబోయే కాలంలో మనుషులు పెరుగుతున్నారు, ప్లేస్ లేదు. మాకు దయచేసి మీ టీవీ ద్వారా, ఎన్టీవీ ద్వారాగా మేము దయచేసి ఏంటంటే మా ల్యాండ్ మాకు ఇప్పించాలని మీతో కోరుతున్నాం. బంజారాహిల్స్ లో రోడ్ నంబర్ 13లో ఉన్న శ్మశాన వాటికకు మొత్తం 13 ఎకరాలు ఉండగా ఇప్పుడు అది 8 ఎకరాలకు పడిపోయింది. 5 ఎకరాల శ్మశాన వాటిక భూమిని అమాంతం ఆక్రమించేశారు. దారుణమైన విషయం ఏంటంటే ఈ శ్మశాన భూమిని ఆక్రమించి ఇక్కడే ఇళ్లు, వాకిళ్లు కట్టి ఇక్కడ దహన సంస్కారాలు చేయకూడదంటూ గొడవకు దిగుతున్నారు. వీరి నుంచి రక్షణ కల్పించండి మహాప్రభో అని వేడుకోవాల్సి వస్తోంది ఇక్కడ పనిచేసేవాళ్లు. రీసెంట్గా ఏమైందంటే ఇక్కడ ఒక భూ కబ్జాదారులు ఏం చేశారంటే 800 గజాల స్థలాన్ని మొత్తం ఆక్యుపై చేసేసారండి. మేము వాళ్ళతో పోరాడుతుంటే ఏం చేశారంటే వాళ్ళు మా మీద దౌర్జన్యం చేశారు. మేము అధికారులకు, ఎంఆర్ఓకి సంబంధించిన అధికారులకు పిలిచి చూపెట్టినా కానీ వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేశారు. ఇలా నగరంలో ఉన్న శ్మశాన వాటికల స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. శ్మశానాలను ఆక్రమించి ఇళ్లు, గుళ్ళు, షాపింగ్ మాల్స్ కట్టేస్తున్నారు. పైపెచ్చు స్థలమిచ్చిన శ్మశానాన్ని తొలగించాలని దాడులకు దిగుతున్నారు.